గారా కాదు, అవునరా బాబు. ఇప్పుడు ఆవిడికి నాకు ఒక జాబ్, ఇంకొకటి చెప్తున్నా. ఆవిడికి నాకు ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఒకటి నేను ఆవిడకి చెప్పైనా చెప్పించుకోవాలి. లేదు ప్రతి ఒక నిమిషం రితు ప్లీజ్, ఆవిడకి చెప్పైనా నేను చెప్పించుకోవాలి. ప్రతి దానికి గొడవ అవుతుంది అన్నప్పుడు నేనైనా అక్కడ ఉండి చెయ్యాలి. దాంట్లో బిజీ ఏంటి? బిజీ అనట్లేదు, కమాండింగ్ అంటున్నాను. యు ఆర్ బిజీ విత్ సమ్వన్ నో అన్నావు. ఆవిడ మాట అంటే గొడవ చేయడానికి రెడీగా ఉన్నారంటే నువ్వు రోజు గొడవ చేసుకుంటూ ఉంటావా? ఇగో కొన్ని విషయాల్ని నువ్వు గొడవలతో డీల్ చేయొచ్చు, కొన్ని విషయాల్ని నువ్వు సైలెంట్ గానే డీల్ చేయాలి. ప్రతి దానికి నేను గొడవకి నేను దిగుతానంటే అది కుదరదు, అది అవ్వదు. చూసే వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది. ఆవిడ అంటుంది, నేను చూస్తున్నా. మేము అదే చెప్తున్నాం, మేము భరిస్తున్నాం లిటరలీ. అక్కడ నాకు అది నచ్చట్లేదు, నేను అదే చెప్తున్నాను. నాకు అందుకే నీకు అలా ఉంటున్నాను నేను 2 days నుండి. నాకు అంతే. ఆడికి చెప్పాను, వాడికి అది క్లారిటీ ఇచ్చాను, నాకు ఓకే అన్నాడు. సరే నీ కర్మ చావని చెప్పి నేను ఆడికి చెప్పా. కొన్ని కూర్చొని మాట్లాడుకొని మేము సాల్వ్ చేసుకోవచ్చు, కానీ కొన్ని మేము సైలెన్స్ తోనే మేము సాల్వ్ చేసుకోగలుగుతాం. లేదు అంటే ప్రతి దానికి గొడవ అంటే అవ్వదు. ఈ రోజు మార్నింగ్ కూడా అంతే తెలుసా, బట్ నేను సైలెంట్ అయిపోయా. కళ్యాణ్ మళ్ళీ పని చేస్తుందా? నేను అదే క్లారిటీ ఇస్తున్నాను నీకు. నేను అదే చెప్తున్నాను. కొన్ని నేను సైలెంట్ గానే డీల్ చేస్తా, కొన్ని కూర్చోపెట్టుకొని మాట్లాడి డీల్ చేస్తా. ఇగోరా షూ విషయానికి వీడికి తెలుసు ఎవరు వదిలేసి అడిగింది అర్థం కావట్లేదు నీకు. నీతో ఎవరైనా అలా బిహేవ్ చేస్తే నేను నీలాగా గొడవనికి నేను దిగను. నేను నేను సైలెంట్ గానే డీల్ చేస్తా, కొన్ని కూర్చోపెట్టి మాట్లాడే డీల్ చేస్తా. దానికి ఎక్స్ట్రీమ్ గా వెళ్తే నేను గొడవ పడతా. నీకు ఇంకా అర్థం కావాలని అడిగింది. నన్ను ఎవరైనా అలా అంటుంటే, నువ్వు నా ప్లేస్ లో నువ్వు ఉంటే నీకేమనిపిస్తుంది? ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? బాబు అదే చెప్తున్నా. కొన్ని నేను సైలెంట్ గా డీల్ చేస్తా, లేకపోతే కూర్చోపెట్టుకొని మాట్లాడతా. బాబు వింటుంది అర్థం, నేను చెప్తుంది అర్థం అవుతుందా నీకు? ఇప్పుడు ఫర్ సపోజ్ నిన్ను ఇప్పుడు ఆవిడ అంటుంటే నాకు బాధ అనిపిస్తుంది. అలా నన్ను ఎవరైనా అంటే నీకు బాధ అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా. ఐఎమ్ క్వశ్చనింగ్ దట్. నేను అదే అంటున్నా. ఆ పర్సన్ తో నేను ఎలా డీల్ చేయాలో నేను ఎలా డీల్ చేసుకుంటా. నీకు అనిపించేలాగే నేను మాట్లాడాలనేది అక్కడ లేదు. బట్ నువ్వు తను కూడా నమ్మాలి. తన డీల్ చేసుకోగలదని నువ్వు నమ్మాలి. నమ్మడానికి ఏముంది అక్కడ? ఏమనుకున్నా నువ్వు భరిస్తున్నావు, అది బాధగా ఉంది. క్వశ్చన్ ఏంటంటే వాడిని ఎవరైనా అలా కమెంట్ చేస్తే నీకు హర్ట్ అవుతావా? డెమోన్ ఒకటి చెప్తానా? డెమోన్ ఒకవేళ నిజంగా ఆనెస్ట్ గా చెప్తున్నా, నా ప్లేస్ లో డెమోన్ ప్లేస్ లో శ్రీజ అండ్ ప్రియా ఉండుంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకుని ఇవంతా కళ్యాణ్ వీళ్ళు ఉండుంటే నువ్వు కూడా 50%. అవును పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు గొడవలే అయ్యేవి అక్కడ. నిజంగా చెప్తున్నా. క్వశ్చన్, నువ్వు గొడవ పడతావా? గొడవలు పడ రెండు అడిగాడు వాడు, భరించే విషయంలో చెప్తున్నాడు. కానీ మేము ఎలాగానంటే కళ్ళతో మాట్లాడుకుని వద్దులే. సరే ఆ క్వశ్చన్ ఓకే, వాడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలంటున్నాడు. వీడు ఎందుకు భరిస్తున్నాడు, వీడు ఏంటి అని నువ్వు ఫీల్ అవ్వవా లేకపోతే ఏంటి అని అడుగుతున్నాడు. అవును ఫీల్ అవుతాము, ఎందుకు అవ్వము? అదే క్వశ్చన్, దానికి ఆన్సర్ అంతే. నో ఐ డోంట్ థింక్ సో. బికాస్ ఎందుకంటే చెప్పురా, చాలా వచ్చాయి. ఇగో అక్కడ కూర్చున్నప్పుడేమో యూనిక్ గా అనే టాపిక్ తీసాడు, ఇక్కడ కూర్చున్నప్పుడేమో యూఆర్ బిజీ విత్ సమ్మన్ కదా అనే ఒక టాపిక్ రేస్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు క్లారిటీ తెచ్చుకో దట్ నువ్వేం మాట్లాడుతున్నావు, నీ మైండ్ లో ఏది ఉందో అనేసి. అప్పుడు నేను నీకు క్లారిటీ ఇవ్వగలుగుతా. నువ్వు ఒక్క వర్డ్ ని పాస్ చేసేసి ఇంకొక సెంటెన్స్ నువ్వు ఇది చేయడానికి రాకు. చిన్న మాట్లాడరా. ఇంకోటి ఏంటో చెప్పినా, ఇంకేంటంటే మేము ఆవిడ మీద అట్లేక మాట్లాడక ఆవిడ ఫస్ట్ లో మాతో చాలా సాఫ్ట్ గా మంచిగానే మాట్లాడింది, ఒక బాండ్ ఫామ్ అయ్యేటట్టు మాట్లాడింది. తర్వాత సో మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆవిడ తీరంతే, బట్ షీ స్వీట్. ఇప్పుడు మనకి ఫుడ్ పెడుతుంది. సో అదేం ప్రాబ్లం లేదురా, అయిపోయిందిరా అదంతా. అది మొన్న ఎప్పుడో అనుకున్నాం ఎందుకు పాపం అని, బట్ అయిపోయింది. దాని తర్వాత వి అండర్స్టూడ్ ద మ్యాటర్. సో ఇట్స్ ఓకే. నువ్వు మైక్ వేసుకోవయ్యా, మైక్ వేసుకోకుండానే సాయి వచ్చాడు కదా అని మనం మాట్లాడుకోవటం ఆపొద్దు. సాయి వాష్రూమ్ నుంచి వింటాడు, అదంతా పక్కన పెడితే సాయి కెప్టెన్సీ రేస్ లో ఉన్నాడు. మనం విషయంలా కొంచెం వాష్రూమ్ కి వెళ్ళకుండా ఒక నిమిషం ఆగితే మేము చెప్తాం. సాయి మన ఫ్రెండ్.
కెప్టెన్ అయ్యేదాకా. కెప్టెన్ అయిన తర్వాత ఇన్ఫాక్ట్ మీ అందరికి ఒకటి చెప్పనా, ఇదే సాయి వచ్చిన 2 days నాతో మాట్లాడలేదు. తర్వాత ఆయన నాతో మాట్లాడడానికి లైక్ మాట్లాడడానికి వచ్చాడా? మాట్లాడడానికి వచ్చాడు అండ్ మాట్లాడుతున్నాడు. ద రీజన్ ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామో అదే. ఎందుకంటే అప్పుడు ఓవర్ రియాక్ట్ అయినా నేను రేస్ చేసే టైంలో రేస్ చేస్తున్నా, కామ్ గా ఉండే టైంలో కామ్ గా ఉండిపోతున్నా. నౌ ఐఎమ్ ఓకే విత్ దట్ పాయింట్. ఎందుకనంటే ఫ్రమ్ ఫస్ట్ డే, ఒక నిమిషం, ఫస్ట్ డే కొంచెం ఏంటబ్బా అన్నట్టున్నా, తర్వాత 2 days తర్వాత నీ దగ్గర నుంచి నువ్వు యు ఆర్ గివింగ్ ఇట్ బ్యాక్ ఇన్ ఎ స్మూతర్ వే. నేను చూసాను, అది అర్థమవుతుందా? నాకు క్లియర్ కట్ గా చెప్పవా నీ మైండ్ లో ఏముందో? అదేరా. లేదు అది కాదు, అది లేదు. సరే ఇప్పుడు వదిలే, తర్వాత చెప్తాడు. నువ్వు చైల్డ్ కావచ్చు, నేను చైల్డ్ కాదు. కాదు, ఇప్పుడు టైం ఇవ్వండి. ఇప్పుడు అలా ఒక్కసారిగా కూర్చోమన్నా ఇప్పుడు నార్మల్ గా ఉండండి. నార్మల్ ఏదైనా కామెడీ కూర్చోవాలి వాడు. మాటలు మా ఇద్దరికి అంటుంది, నిన్ను వచ్చట్లేదు. కళ్యాణ్ దేనికైనా ఒక టైం వస్తుంది కళ్యాణ్. ఓకే రా, నువ్వు మీకు ఓకే అయితే నాకేం ప్రాబ్లం అంటే ఐఎమ్ ఓకే. బట్ నా క్లోజ్ అయిన వాళ్ళు అంటే నాకు కోపం వస్తుంది. దివ్యకలు చాలా బాగుంటాయి కదా. నువ్వు ఏంటి ఎక్స్ప్రెషన్? అమ్మా నవ్వా అమ్మా. ఎయిత్ వీక్ కిచెన్ లో ఉండాలి, నేను చూడాలి. అది కిచెన్ లో ఉండాలి, నేను ఉండాలి. ఆమ్లెట్ వేయి, ఆమ్లెట్ వేయవా, ఆనియన్ కట్ చేయి. అవన్నీ మనకి మేము సైలెంట్ గా బాత్రూమ్ వెళ్ళిపోదాం రా. అవన్నీ మనకి రావు. నెక్స్ట్ వీక్ నువ్వు కిచెన్ అని ఫిక్స్ అయ్యావు కాబట్టి నువ్వు కిచెన్ లో మేము బాత్రూమ్ వెళ్తాం. బాత్రూమ్ మాస్క్ రాఫ్ టైల్ స్టోన్ ఫిక్సింగ్ ఎక్స్పర్ట్. మేము మాస్క్ వేసుకుని అయినా బాత్రూమ్ కడుగుతాం. నేను అదే ఫిక్స్. ఇది చూసాక బాత్రూమ్ వద్దు అని దండం పెట్టే నేనే బాత్రూమ్ వెళ్తా. అలాగే కొంచెం వెనకాల తిరిగి నీ మొహం చూసుకో. ఈ వీక్ నువ్వు క్యాప్టెన్ అంటే ఏంటి? వీళ్ళందరిది క్యాప్టెన్సీ కంటెండర్స్ అయిపోయాక బిగ్ బాస్ ఇదంతా నేను ఇమాన్యుల్ మీరు 5 కిచెన్ డిపార్ట్మెంట్. తర్వాత అసలు కిచెన్ అంటే I'll be the రాము అర్థమయ్యాడా? అది ఎలా తెలుసా, రాముకి ఏం చెయ్యాలి ఏది చేయాలని సొంతంగా తీసుకోవాలి. లేదు ఇప్పుడు నేను ఒకటి ఇదిరా కరెక్ట్ అంటే ఇది మ్యాటర్ కరెక్ట్ మనన్నా వీళ్ళు చేస్తే ఓకే, వాడిని కలిసి చేయాలంటే ఫ్లోలో నువ్వు వెళ్ళాలి. ఆ ఫ్లో నీకు తెలియాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఎలా అన్నట్టు వాడితో మాట్లాడి మొత్తం. వాడికి ఏమైంది? చెప్పుకుందరా, బెస్ట్ ఫ్రెండ్ కదా. సో చెప్పుకుంది. నీకు కొంచెం కూడా మనసాక్షియే లేదరా?